నమస్తే మైసెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ గణపతి హోమంలో మంత్రి శ్రీధర్ బాబు దంపతులు మానకొండూరు చెరువును పరిశీలించిన మంత్రి పొన్నం ముగిసిన గణేష్ నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్న నిమజ్జన ఏర్పాట్లు ప్రారంభమైన విశ్వకర్మ బ్రహ్మోత్సవాలు జిల్లాలోని పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిమజ్జన ఏర్పాట్లపై ప్రజా ప్రతినిధుల పరిశీలన ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచన ఇక వార్తల్లోని వివరాలు గణేష్ నిమజ్జనోత్సవాలు సజావుగా సాగేలా ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువు కట్ట వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ అధికారులతో కలిసి రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండప నిర్వాహకులు సాధ్యమైనంత వీలుగా వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసి సహకరించాలని కోరారు. నిమజ్జన సమయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు. గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరిగాయని, హుస్నాబాద్ ప్రాంతాన్నంతా ఆ గణేశుడు చల్లగా చూడాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అధికారులు పాల్గొన్నారు. స్థానిక మున్సిపల్ చైర్మన్, కమిషనర్ గారు, ఆర్డీఓ గారు, అదేవిధంగా పోలీస్ అధికారులు, మిగతా కౌన్సిలర్లు అందరూ, పట్టణ ప్రముఖులు, అన్ని రాజకీయ పార్టీలు కలిసి ఎప్పుడు ఎల్లమ్మ చెరువులో వేసుకునేటువంటి యొక్క సందర్భంగా ఏర్పాట్లు పర్యవేక్షణ చేస్తాము. అన్ని ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి, ఎక్కడ కూడా ఇబ్బంది ఉండదు. మండప నిర్వాహకులందరూ కూడా సహకరించి ప్రశాంతంగా, ఉత్సాహంగా ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం జరగాలని ఆకాంక్షిస్తా ఉన్నాం. మేము ఇప్పటికే అధికారులకు కోరడం జరిగింది. ఈతగాళ్ళను కూడా పెట్టి అక్కడ కూడా ప్రాణ నష్టం జరగకుండా, నిర్లక్ష్యం కాకుండా, తొందర వీలైనంత తొందరగా చేసే విధంగా, అదేవిధంగా లైటింగ్ సిస్టమ్ కావచ్చు, ఎలక్ట్రిసిటీ అన్ఇంటరప్టెడ్ ఎక్కడ కూడా విద్యుత్ పోకుండా ఉండే విధంగా చర్యలు కావచ్చు, విగ్రహాలు వేసిన తర్వాత తొలగించాల్సినటువంటి వ్యర్థానికి సంబంధించిన మున్సిపల్ శానిటేషన్ కావచ్చు, అన్ని రకాల చర్యలు దీని గతం నుంచి ఎప్పుడు ఆనవాయితీగా వస్తూ ఉన్నప్పటికీ కూడా ఎక్కడ కూడా నిర్లక్ష్యం జరగద్దు అనేటువంటి దాని మీద ఒకసారి ఇక్కడ రావడం జరిగింది. గణపతి నవరాత్రుల్లో భాగంగా రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు, శైలజ అయ్యర్ దంపతులు గణపతి హోమంలో పాలుపంచుకున్నారు. పెద్దపల్లి జిల్లా మంతిని పట్టణంలోని రావుల చెరువు కట్ట వద్ద గజానన సంస్థ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నవరాత్రి ఉత్సవాల కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్లో చేసిన వ్యాఖ్యలు చూస్తే ఎవరు తెలివితేటలు చూపిస్తున్నారో ప్రత్యక్షంగా కనబడుతుందని పేర్కొన్నారు. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అరకెపూడి గాంధీ తాను బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అని వ్యాఖ్యానించినట్లుగా తెలిపారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని అంతర్జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ని మరింత పెంచడానికి అందరూ పాలుపంచుకోవాలన్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ను ప్రతిపక్షాలు దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ఏ విధంగా, ఏ కోణం నుంచి కూడా ఏ కుటుంబానికి కానీ విఘ్నం కలగకుండా అనునిత్యం వారి ఆశీస్సులు ఉండాలని ఆ భగవంతుని ప్రార్థించడం జరిగింది. ఈరోజు ఎవరు తెలివితేటలు చూపెడతా ఉన్నారో ప్రత్యక్షంగా కనబడతా ఉన్నారు. నేనన్న మాటలు కాదు, వారి పార్టీ ఎమ్మెల్యేనే, నేను ఆ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనని చెప్పిండు. ఎవరు చెప్పిండ్రు? అరకెపూడి గాంధీ గారు ఏ పార్టీ అని చెప్పిండ్రు. ఈరోజు వారు మాటలు మీకు సంబంధించిన అంశాల విషయంలో మీరు తలదూర్చుతున్నట్టు మేము తలదూర్చాం. ఈరోజు మేము కూడా చెప్తా ఉన్నాం, నిన్న కూడా చెప్పింది అదే. మీలో మీ పార్టీలో ఉన్న అంతర్గత విభేదాలకు సంబంధించి మీరు సమస్యను పరిష్కారం చేసుకోవాలి.
ప్రశాంతమైన వాతావరణంలో నిమజ్జనం జరుపుకునేలా సహకరించాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మానకొండూరు చెరువు వద్ద జరిగే నిమజ్జన ఉత్సవాల ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం స్థానిక పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. అందరి సహకారంతో నిమజ్జన ఉత్సవాలు నిర్వహిస్తామని తెలిపారు. సజావుగా ఉత్సాహంగా నిమజ్జనంలో పాల్గొనాలని కోరారు. కరీంనగర్లో టవర్ సర్కిల్ వద్ద తొలి వినాయక ఊరేగింపు 6 గంటలకు మొదలవుతోందని పొన్నమన్నారు. సకాలంలో ఊరేగింపు ప్రారంభించాలని కోరారు. రాజకీయాలకు అతీతంగా గణేష్ ఉత్సవాలకు అందరూ హాజరు కావాలని కోరారు. నిమజ్జనం రోజున మానకొండూరు గ్రామ పంచాయతీ ఆవరణలో మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో భక్తులకు భోజనాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ట్రాఫిక్ సమస్య లేకుండా చూడాలని పోలీసు అధికారులను ఆదేశించారు. అధికారులందరూ ఏర్పాట్లు ప్రభుత్వం తరఫున జరుగుతూ ఉన్నాయి. మండప నిర్వాహకులందరూ కూడా సహకరించే విధంగా మరొకసారి ప్రభుత్వం పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇది అందరి కార్యక్రమం అందరి సహకారంతో మాత్రమే విజయవంతమవుతుంది కాబట్టి అధికారులు చేయాల్సిన ఏర్పాట్లు చేస్తారు. మండప నిర్వాహకుల సహకారం ఉన్నట్టయితే సజావుగా ప్రశాంతంగా ఉత్సాహంగా ఆనందంగా ఈ వేడుకలు జరుగుతాయి. రేపు తొలి విఘ్నేశ్వరుని పూజ గడియారం దగ్గర సాయంత్రం 6 గంటలని చెప్పినారు. 6 గంటలకు జరిగే విధంగా చూడండి. రాజకీయాలకు అతీతంగా అందరి ముఖ్యులను ప్రముఖులను ఆహ్వానించి అధికారులను రాజకీయ నాయకులందరినీ ఆహ్వానించి మీరు ఎందుకంటే కార్యక్రమం లీడ్ తీస్తారు కాబట్టి మీరే అందరిని సమన్వయపరిచి మరి అందరితో కార్యక్రమం పండుగ పూట ఎటువంటి వేరే నో డిఫరెంట్ ఆఫ్ సబ్జెక్ట్ మీద పిలిపించి అందరినీ ఆహ్వానించి ఇక్కడ ఏర్పాట్లు మీరు కూడా చూసినారు. రెస్క్యూ టీంకి సంబంధించి కావచ్చు, మిగతా మెడికల్ అండ్ హెల్త్ కావచ్చు, అన్ని అరేంజ్మెంట్స్ సంబంధించి జరుగుతూ ఉన్నాయి. లా అండ్ ఆర్డర్ ఇష్యూకి సంబంధించి వాళ్ళందరూ ఉన్నారు. రెవెన్యూ పరంగా మున్సిపల్ పరంగా ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. ఇంకేదైనా తక్కువ అనిపిస్తే వెంటనే అన్ని రకాలుగా అందుబాటులో ఉండడానికి అందరం కూడా ఇక్కడనే మనం ఉంటాం. ఇక్కడ నేను గౌరవ ఎమ్మెల్యే గారు, నేను, స్థానిక మా మార్కెట్ కమిటీ అందరం కలిసి ఇక్కడ భోజనాలను గ్రామ పంచాయతీ ఆవరణలో మాట్లాడి ఏర్పాటు చేస్తే ఎవరు వచ్చినా కూడా భక్తులు కావచ్చు లేకపోతే ఎంతమంది అయినా కూడా నిరంతరంగా రాత్రి 12 గంటల వరకు మధ్యాహ్నం స్టార్ట్ అయితే లంచ్ టైం స్టార్ట్ అయితే నైట్ దాకా మిడ్ నైట్ దాకా కూడా భోజనాలకు సంబంధించి ఇక్కడ ప్రొవిజన్ ఆఫీసర్ మెను కానీ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని చెరువు కట్ట వద్ద వినాయక నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్, రెవెన్యూ, విద్యుత్ అధికారులతో కలిసి రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ పరిశీలించారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్టమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండప నిర్వాహకులు సాధ్యమైనంత వీలుగా వినాయక విగ్రహాలను చెరువులో నిమజ్జనం చేసేలా సహకరించాలన్నారు. నిమజ్జన సమయంలో అధికారులు నిర్లక్ష్యం వహించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిపితో పాటు పెద్దపల్లి డీసీపీ చేతన, ఏసీపీ గజ్జి కృష్ణ, సిఐ సుబ్బారెడ్డి, ఎస్ఐ శ్రావణ్ కుమార్, విద్యుత్ ఏఈ శంకరయ్య, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సుల్తానాబాద్లో ఈ మన నిమజ్జనం చెరువు దగ్గరికి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు రేపు నిమజ్జనం కోసము దగ్గర 35 నుంచి 40 పెద్ద వినాయకులు, పెద్దవి చిన్నవి మీడియం సైజ్ అన్ని కలిపి ఇక్కడ నిమజ్జనం చేయాల్సి ఉంది. దానికి గాను ఇక్కడ రోడ్డు కొద్దిగా వెడల్పు చేసుకోవడము, తర్వాత ఇక్కడ బ్యారికేడ్ పెట్టుకోవడము, ట్రైన్ ఒకటి డిప్లాయ్ చేసుకోవడము, దాని తర్వాత ఇక లైటింగ్, తర్వాత శానిటేషన్, వాటర్ ఫెసిలిటీ ఇవన్నీ పెట్టుకోవడానికి కోసం ఇక్కడ అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయో చూడడానికి వచ్చాము. రేపు మార్నింగ్ నుంచి స్టార్ట్ అయ్యి రేపు మధ్యాహ్నం వరకు అన్ని అరేంజ్మెంట్స్ అయిపోతాయని చెప్తున్నారు. దాని తర్వాత మా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఆల్రెడీ ఇందాక అక్కడ చెప్పాను. ఇక్కడ దగ్గర 70 ఫోర్స్ ఇక్కడ ఉంటుంది. ఇన్స్పెక్టర్ లెవెల్ ఆఫీసర్ ఉంటాడు, వీలైతే ఒక ఏసీపీ లెవెల్ ఆఫీసర్ కూడా ఇక్కడ డిప్లాయ్ చేసుకుంటాం దీనికోసం సపరేట్గా. ఇది కాకుండా ఇంకోటి పూల చెరువు ఉంటానే ఉంది, అక్కడ కూడా కొన్ని 15 నుంచి 20. దేశం ఓ అరుణతారను కోల్పోయిందని జిల్లా సిపిఎం కార్యదర్శి మిల్కూరి వాసుదేవరెడ్డి అన్నారు. కరీంనగర్లోని ప్రెస్ భవన్లో సీతారాం ఏచూరి సంస్మరణ సభను నిర్వహించారు. పలువురు నేతలు ఆయన చిత్రపటానికి నివాళులర్పిస్తూ పూలమాలలు వేశారు. జాతీయ సిపిఎం కార్యదర్శి సీతారాం ఏచూరి మరణం అత్యంత దురదృష్టకరమని అన్నారు. విద్యార్థి దశ నుండే దేశ రాజకీయాలపైన అవగాహన ఏర్పరచుకొని సమాజం కోసం కృషి చేసిన మహనీయుడు సీతారాం ఏచూరి అని ఆయన సేవలను కొనియాడారు. ఆయన మరణం వామపక్ష ఉద్యమాలకే కాకుండా భారతదేశ రాజకీయాలకు, పేద ప్రజలకు తీరని లోటని చెప్పారు. సీతారాం ఏచూరి చూపిన మార్గాన్ని విడవకుండా తమ వంతుగా కార్యకర్తలు కృషి చేయడమే నిజమైన నివాళులని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు గీట్ల ముకుందరెడ్డి, గుడికందుల సత్యం, భీమా సాహెబ్, నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. సిపిఎం పార్టీ అఖిల భారత కార్యదర్శి కమ్రేడ్ సీతారాం ఏచూరి గారు మరణించిన విషయం తెలిసిందే. వారి మరణానికి
ఈరోజు సంతాప సూచికంగా సంస్మరణ సభను కూడా సిపిఎం కరీంనగర్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో స్థానిక ప్రెస్ భవన్లో నిర్వహించుకుంటున్నాం. వారి త్యాగాలను నెమరు వేసుకునేటువంటి పరిస్థితి, వారి దేశానికి ముఖ్యంగా కమ్యూనిస్టు పార్టీకి, కష్టజీవులకు, శ్రామిక వర్గానికి అసమానతలు లేని సమాజం కోసం చివరికంటూ కడవరకు కూడా నమ్మిన సిద్ధాంతం కోసం పనిచేసిన వ్యక్తుల్లో ముఖ్యులు, అగ్రగణ్యులు. దేశ పరిస్థితులకు అనుగుణంగా దేశంలో అనేక క్లిష్ట పరిస్థితుల్లో కూడా తన అనుభవాన్ని మొత్తం కూడా తీసుకొని పార్టీని ఏకతాటిపై నడిపించినటువంటి వ్యక్తి, అంతర్జాతీయ సమస్యలు కూడా పరిష్కరించినటువంటి వారు, అంతర్జాతీయంగా కూడా అనేక సమస్యలలో ఇన్వాల్వ్ అయి పరిష్కరించినటువంటి వ్యక్తి. ముఖ్యంగా నేపాల్ సంక్షోభంలో అక్కడికి వెళ్ళి ఆ ప్రభుత్వ ఏర్పాటులో చాలా కీలకమైనటువంటి భూమిక పోషించినటువంటి వారు ఏచూరి వారు. కరీంనగర్లోని పలు ప్రాంతాలలో 8వ రోజు గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆయా ప్రాంతాల్లోని మండపాల్లో భక్తులు ఉత్సాహంగా పూజా కార్యక్రమాలలో పాలుపంచుకున్నారు. పలువురు ప్రముఖులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అన్న ప్రసాదాలు, దీపాలంకరణ కార్యక్రమాలతో భక్తులు సందడి చేశారు. కరీంనగర్లోని రామ్నగర్ రమాసహిత సత్యనారాయణ స్వామి ఆలయంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆలయ ప్రాంగణంలో భక్తులకు అన్నదాన ప్రసాద కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ చల్లా స్వరూపారాణి, హరిశంకర్తో పాటు కాలనీ వాసులు, భక్తులు పాల్గొన్నారు. ఈరోజు 37వ డివిజన్ రామ్నగర్ మంకంతోట ప్రాంతంలో దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో రమాసహిత సత్యనారాయణ స్వామి, అభయాంజనేయ స్వామి దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రి ఉత్సవంలో భాగంగా ఈరోజు ఇక్కడ అన్నప్రసాద కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి దేవుని ప్రాంతంలో అన్నప్రసాదం కాబట్టి పెద్ద ఎత్తున డివిజన్ సంబంధించిన మహిళలు కానీ, పెద్దలు కానీ, యువకులు పాల్గొనడం జరిగింది. మరి వారందరూ కూడా దేవుని ప్రసాదం అందరూ స్వీకరించినారు. దీనిలో మరి ఆలయ కమిటీ సభ్యులు, డివిజన్ కార్పొరేటరు, నగర డిప్యూటీ మేయరు చల్ల స్వరూపారాయణ హరిశంకర్ గారు, అదేవిధంగా ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు, కమిటీ సభ్యులు, వాడ పెద్దలు, యూత్ కూడా పాల్గొనడం జరిగింది. మరి ఆ వినాయకుని ఆశీస్సులతో అందరం డివిజన్ ప్రజలే కానీ, నగర ప్రజలు కానీ ఆరోగ్యాలతో ఉండాలని. కరీంనగర్లోని సప్తగిరి కాలనీలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. సప్తగిరి చిల్డ్రన్స్ పార్క్ కమిటీ ఆధ్వర్యంలో మహిళలు గణేష్ మండపం వద్ద దీపాలంకరణ చేశారు. 100కు పైగా దీపాలను పేర్చి స్వామిని పూజించారు. అనంతరం గణపతి హోమం వైభవంగా నిర్వహించారు. వేద పండితులు, రామాచార్యుల సమక్షంలో హోమ కార్యక్రమం సజావుగా సాగింది. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు పీచర హనుమంతరావు, ప్రధాన కార్యదర్శి పల్లె రామచంద్రం, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు. కరీంనగర్లోని రామ్నగర్లో 30 అడుగుల మట్టి గణపతిని ప్రతిష్ఠించిన నిర్వాహకులను హమ్ స్వచ్ఛంద సంస్థ సత్కరించింది. మిత్రా యూత్ ఆధ్వర్యంలో మట్టి గణపతిని 50 రోజులు శ్రమించి రూపొందించారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వినాయకుడి విగ్రహాలతో కలిగే అనర్థాలను దృష్టిలో పెట్టుకుని పర్యావరణాన్ని కాపాడాలనే సదుద్దేశంతో గత 3 సంవత్సరాల నుంచి మిత్రా యూత్ వారు మట్టి గణపతిని నెలకొల్పడం చాలా అభినందనీయమని ధనపురి సాగర్ అన్నారు. వారిని ప్రోత్సహించడానికి ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. వీరిని ఆదర్శంగా తీసుకుని కరీంనగర్ జిల్లాలోని మండప నిర్వాహకులు కూడా వచ్చే సంవత్సరానికి ఇలాంటి మట్టి గణపతిని నెలకొల్పాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో సంస్థ వ్యవస్థాపకులు ధనపురి సాగర్, ఉపాధ్యక్షులు కొండకింది వేణుగోపాల్ శర్మ, సభ్యులు కంది రవికుమార్ మరియు మిత్రమండలి సభ్యులు అఖిల్, నిఖిల్, సాయి భక్తులు పాల్గొన్నారు.
మిత్ర యూత్ వారి ఆధ్వర్యంలో రామ్నగర్లో మహాగణపతి మట్టి గణపతిని నెలకొల్పి గత 8 రోజుల నుంచి పూజలు అందుకుంటున్నటువంటి ఈ మహాగణపతికి నిర్వాహకులను మా హమ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు సత్కరించడం జరిగింది. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి పెద్ద గణపతులను నిమజ్జనం చేసినప్పుడు జరిగే అనార్థాలను వివరించడం జరిగింది. వీరు కరీంనగర్ ప్రజలందరికీ కూడా ఆదర్శప్రాయంగా ఉంటున్నారు. పెద్ద వినాయకులను కూడా మట్టి వినాయకులుగా ప్రతిష్ఠించవచ్చు అని వీళ్ళు మనందరికీ రుజువు చేశారు. సో మా సంస్థ తరఫున నేను కూడా ప్రతి ఒక్క మండప నిర్వాహకులను కోరుకునేది ఏంటంటే ప్రతి ఒక్కరం కూడా మట్టి గణపతిని ప్రతిష్ఠించి పర్యావరణానికి తోడ్పడాలని, సంస్కృతి సాంప్రదాయాలను ప్రకృతిని కాపాడాలని కోరుకుంటున్నాను. కరీంనగర్లోని కమాన్ ప్రాంతం వద్ద గల వాసవి టవర్స్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వాసవి టవర్స్లో తోట శ్రీనివాస్ ఆధ్వర్యంలో గణపతి హోమంతో పాటు ప్రత్యేక పూజలు, నిత్య పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసవి టవర్స్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. కరీంనగర్లోని జ్యోతినగర్ హనుమాన్ సంతోషి మాతా దేవాలయంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో సాయిళ్ల రాజమల్లయ్య, ఆగన్న, కళ్యాడపు ఆగయ్య, సుధాకర్ భక్తులు పాల్గొన్నారు. వినాయక చవితి సందర్భంగా మానకొండూరు మండల వ్యాప్తంగా కుంకుమ పూజలు, అన్నప్రసాదాల కార్యక్రమాలతో వినాయక మండపాలు భక్తజనంతో కోలాహలంగా మారిపోయాయి. మండలంలోని అన్నారం గ్రామంలోని రేణుకా ఎల్లమ్మ పాతగుడి వద్ద ప్రతిష్ఠించిన వినాయకుడి వద్ద కుంకుమ పూజతో పాటు మహాన్నదాన ప్రసాద కార్యక్రమాలను రేణుకా ఎల్లమ్మ వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. కుంకుమ పూజ కార్యక్రమంలో మహిళలు మంగళహారతులు, పసుపు కుంకుమలతో గణనాథుణ్ణి మండపానికి చేరుకున్నారు. కాగా పురోహితులు సాంప్రదాయబద్ధంగా కుంకుమ పూజను నిర్వహించి దాని యొక్క ప్రాశస్త్యాన్ని భక్తులకు వివరించారు. మహిళలు ప్రత్యేక పూజలు నిర్వహించి ఆ గణనాథునికి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కమిటీ సభ్యులు భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు మహాన్నదాన కార్యక్రమం నిర్వహించగా భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై స్వామివారి తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. గ్రామాల్లోని పలు వీధుల్లో ఏర్పాటు చేసిన గణేష్ మండపాలలో 9వ రోజు పూజా కార్యక్రమాలను భక్తులు వైభవోపేతంగా నిర్వహించారు. తిమ్మాపూర్, రామకృష్ణ కాలనీ, మన్నెంపల్లి, మహాత్మానగర్ గ్రామాలలో కుంకుమ పూజలు, గణపతి ప్రత్యేక హోమాలు, అర్చనలు ఘనంగా నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో మహిళలు, ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. కరీంనగర్ రేకుర్తి టీచర్స్ కాలనీలో వినాయక పూజలు ఘనంగా జరిగాయి. మహిళలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రత్యేక పూజలు చేశారు. కాలనీ వాసులంతా కలిసి గణనాథుణ్ణి దర్శించుకున్నారు.
ఈ కార్యక్రమంలో టీచర్స్ కాలనీ అధ్యక్షుడు వేమ్లవాడ రమేష్, ప్రధాన కార్యదర్శి లింగంపల్లి శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు బీరి మల్లయ్య, ప్రేమ్సాగర్ రెడ్డి, ఇట్టే శ్రీనివాస్, అనిల్, రాజేష్, శ్రీనివాస్, ఆముదాల రాజిరెడ్డి, వినయ్, రఘునందన్ రెడ్డి, రవీందర్ రెడ్డి, పవన్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా రామ్నగర్లో మిత్రా యూత్ ఆధ్వర్యంలో భారీ మట్టి గణపతిని ప్రతిష్ఠించారు. ఉత్సవాలలో భాగంగా మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. గణపతికి మహా నైవేద్యం సమర్పించి విశేష పూజలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, మిత్రా యూత్ సభ్యులు పాల్గొన్నారు. హిందువులకు ఒక త్రాటి మీద ఉంటున్నారంటే అది మన మిత్రా యూత్ వారే. ప్రకృతిని సంరక్షించాలనేటువంటి ధోరణిలో ప్రతి సంవత్సరం కూడా మట్టితో చేసినటువంటి విఘ్నేశ్వర స్వామిని చక్కగా పూజాది కార్యక్రమాలను ఆచరిస్తూ ఈ సంవత్సరము వైభవంగా మహాలింగార్చన 108 సార్లు, 41 సారి హనుమాన్ చాలీసా, అదేవిధంగా వైద్యో నారాయణో హరి అంటూ కాలనీవాసులందరికీ కూడా మంచి మెడికల్ క్యాంపును నిర్వర్తించి ప్రతి ఒక్కరికి కూడా ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేకుండా వారిని ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈరోజు ఉచిత వైద్య శిబిరాన్ని కూడా నిర్వహించుతున్నాము. చాలామంది ఇక్కడికి వచ్చి వాళ్ళ అటువంటి సదుపాయాన్ని వాళ్ళు వినియోగించుకుంటున్నారు. ఇది చాలామందికి ఉపయోగపడుతుందని అనుకుంటున్నాము. వాళ్ళు కూడా భక్తులు కూడా చాలా సంతోషపడుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఆయా మండపాల్లో గణనాథునికి ప్రత్యేక పూజలు చేశారు. కుంకుమ పూజలు, దీపాలంకరణలతో మహిళలు స్వామిని కొలిచారు. ప్రముఖులు హాజరై స్వామిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. పెద్దపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో 54 అడుగుల భారీ మట్టి గణనాథునికి రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు ప్రత్యేక పూజలు చేశారు. పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, ఎమ్మెల్యే విజయ రమణారావు, రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ ఠాకూర్లతో కలిసి దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుని కోరుకున్నారు. ఛత్రపతి యువసేన ఆధ్వర్యంలో వారిని ఘనంగా సత్కరించారు. గణపతి నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకోవాలని శ్రీధర్ బాబు అన్నారు. గణపతి నిమజ్జనం కార్యక్రమాన్ని కూడా సురక్షితంగా జరుపుకోవాలని గణపతి కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. గణపతి నిమజ్జన కార్యక్రమాలను ప్రశాంతంగా జరుపుకోవాలని కమిటీలకు సూచించారు. ఆహ్లాదకర వాతావరణంలో ప్రజలు గణపతుల నిమజ్జనం జరుపుకోవాలని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్తో కలిసి మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించారు. పెద్దపల్లి పట్టణంలో గత 9 రోజుల నుండి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి మినీ ట్యాంక్ బండ్ వద్ద నిమజ్జన కార్యక్రమం జరుపుకోనున్నామని ఎమ్మెల్యే విజయ రమణారావు అన్నారు. ప్రతి ఒక్కరూ ఆహ్లాదకరమైన ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. శోభాయాత్రగా వస్తున్న సందర్భంలో కరెంటు తీగల పట్ల, చిన్నపిల్లల పట్ల జాగ్రత్త వహించాలని కోరారు. నిమజ్జనం సందర్భంగా ల్యాండ్ ఆర్డర్కు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశామని సిపి శ్రీనివాస్ అన్నారు. గణపతులు వచ్చే దారిలోనూ బందోబస్తు చేస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఆకుల వెంకటేష్, డీసీపీ చేతన్, ఏసీపీ కృష్ణ, ఎస్ఐలు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. మన విఘ్నేశ్వర్లు వినాయకులు మండపం నుంచి తరలి వచ్చే సందర్భంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా, మరి ఎవరికి కూడా ఎలాంటి ప్రాబ్లం లేకుండా వాటిని తీసుకెళ్ళి మరి నీళ్ళల్లో వేసే విధంగా మరి వీళ్ళు ప్లాన్ చేస్తూ ఉన్నారు. 100% మరి ఆ ఇబ్బంది లేకుండా చూడడం కోసమే మరి వాళ్ళ దీన్ని సందర్శించడం జరిగింది. మరి ఇప్పటికే ఇది మన క్రేన్స్ కూడా ఇంకొక 1-2 గంటలైతే క్రేన్స్ కూడా వస్తాయి. ఇక్కడ మెయిన్ ఈ ప్రజెంట్ ఇక్కడ ట్యాంక్ బండ్ ఏరియాలో చాలా పెద్ద ఎత్తున నిమజ్జనాలు జరుగుతాయి. మిగతా బంధం చెరువు, రంగం చెరువు దగ్గర మాత్రం కొద్దిగా లో స్కేల్లో జరుగుతాయి. అక్కడ కూడా బందోబస్తు ఏర్పాటు చేశాము. తర్వాత కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మున్సిపల్ కమిషనర్ గారు ఇక్కడ ఎన్ని క్రేన్స్ ఏర్పాటు చేయాలో అన్ని క్రేన్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సాయంత్రం 4 గంటల వరకు అవన్నీ డిప్లాయ్ అయిపోతాయి.
అలాగే అక్కడ బంధం చెరువు రంగం చెరువు దగ్గర కూడా ఎన్ని క్రేన్ కావాలంటే అన్ని క్రేన్లు పెడతా అని చెప్పారు. అలాగే లైటింగ్, వాటర్ సప్లై. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణంలోని నిమజ్జన ఏర్పాట్లను మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు చెరువును పరిశీలించారు. పట్టణంలో 100కు పైగా విగ్రహాలు నిమజ్జనం అవుతాయని తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ లైటింగ్ క్రేన్లను ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. నిమజ్జనానికి వచ్చే వినాయక విగ్రహాల పట్ల పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చిన్నపిల్లలు నిమజ్జనం చేసేటప్పుడు దూరంగా ఉండాలని కోరారు. ప్రతి సంవత్సరం మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఫిల్లింగ్ కూడా చేయడం జరిగింది. దయచేసి మీరందరూ కూడా ఇక్కడ కరెంటు వైర్లు కూడా చూసుకుంటా జాగ్రత్తగా రావాలని మా భక్తులను కోరుతా ఉన్నాం. జమ్మికుంట మున్సిపల్ పరిధిలో ఆబాజగుంట కావచ్చు, కేశపురం కావచ్చు, ధర్మారం కావచ్చు, కొత్తపల్లి వీళ్ళందరూ కూడా మేము కోరేది ఏంటంటే మా ఉత్సవ కమిటీకి కూడా ఎన్నుకోండి పెద్దలు, ఆ వార్డు పెద్దలు కూడా వాళ్ళతోనే ముందుకు జరిగే విధంగా ఒక వినాయకుడు ఎదురైనా కూడా సంతోషం. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల వ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. మండల కేంద్రంలోని సాయి మణికంఠ మోడర్న్ స్కూల్లోని గణనాథుడు విద్యార్థులచే విశేష పూజలు అందుకున్నారు. ఈ ఉత్సవాల్లో భాగంగా అంతరించిపోతున్న యక్షగాన నాటికను పాఠశాల యాజమాన్యం విద్యార్థులకు అందించారు. పాఠశాల ఆవరణలో భక్త మార్కండయ్య యక్షగాన నాటికను ప్రదర్శించారు. ఈ నాటికను పాఠశాల ప్రిన్సిపల్ జైన రమాదేవి, కరెస్పాండెంట్ సురేష్ కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అదే పాఠశాలలో పనిచేస్తున్న సిబ్బందితో పాటు పలువురు విద్యార్థుల చేత ఈ నాటికను హాస్టల్ విద్యార్థులకు ప్రదర్శన ఇచ్చారు. భక్త మార్కండేయుడి యొక్క భక్తితో పాటు పరోపకార గుణాన్ని విద్యార్థులకు కళ్లకు కట్టినట్టు చూపించేందుకే ఈ నాటికను ప్రదర్శించినట్లు తెలిపారు. ఎక్కువగా ఈ మొబైల్స్కి అడిక్ట్ అయి ఉండే ఈ తరుణంలో ఈ ప్రోగ్రామ్ని మేము ఏర్పాటు చేయడం జరిగింది. సో దీని ద్వారా ఏంటంటే పిల్లలకి అంటే మంచి భక్తి మార్గంలో నడవాలి అనే ఉద్దేశం కూడా కలిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం అంటే అది రియాలిటీ షో లాగా మేము భావించి వాళ్ళకు విలువనిచ్చి పిలవడం జరిగింది. దాని ద్వారా పిల్లలు వరము కోరుకోమనగానే ఆ మార్కండేయుడు ఆ తిరిగి యముని బతికించమని కోరతాడు. ఆ రకంగా పరోపకార గుణము పిల్లలలో ఈ మార్కండేయుని ఆదర్శం తీసుకొని పిల్లల్లో అలాంటి పిల్లలు తయారయ్యేటువంటి అవకాశం ఉన్నది. ఇక్కడ మార్కండేయునికి పరోపకార గుణము అలాగే దైవభక్తి, శివుని యందు ఉన్నటువంటి భక్తి అది పిల్లలు అనుకరిస్తారనేటువంటి ఉద్దేశం. కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణ మండలంలోని నిమజ్జన సమయంలో డీజేలకు ఎలాంటి అనుమతులు లేవని, ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం చేయాలని సీఐ రవి అన్నారు. నిమజ్జనం రోజు శాంతియుతంగా భక్తి శ్రద్ధలతో వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. ఆ రోజున తొందరగా పూజా కార్యక్రమాలు ముగించుకుని వినాయక విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. నిమజ్జనం చేసేవారు వినాయకుడి వాహనంలో ఎక్కించేటప్పుడు, చెరువులో నిమజ్జనం చేసేటప్పుడు తగు జాగ్రత్తలు పాటించాలన్నారు. లేనిచో ప్రమాదాలు జరగడానికి అవకాశాలున్నాయని పేర్కొన్నారు. ఎలాంటి ప్రమాదాలు జరిగినా డయల్ 100కు ఫోన్ చేయాలని ఆయన తెలిపారు. వినాయక మండపాల వద్ద మద్యం సేవించి ఆగడాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మెయిన్ రోడ్డు మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ప్రజలు కూడా డే టైంలో అందరూ కూడా విగ్రహాలను చూసేసి అందరూ కూడా ఆనందపడుతుంటారు. మనం కూడా ప్రజలకు ఒక రకమైన మెయిల్ చేసిన వాళ్ళ కింద అవుతాము. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన గల్లీలలో ఏమన్నా డిష్ వైర్లు కానీ కరెంటు వైర్లు కానీ ఏమన్నా ఉంటే మన వాట్సాప్ గ్రూప్లో మనం క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూప్లో ఇమ్మీడియట్గా మీరు తెలపగలరు. అందరూ సంబంధిత అధికారులు ఉన్నారు కాబట్టి వెంటనే వాళ్ళు వచ్చేసి దాన్ని మనం క్లియర్ చేస్తారు. అది కాకుండా మన వెహికల్స్లో కూడా ఏమన్నా గల్లీలలో ఏమైనా ఇబ్బంది పడినా కూడా వాటిని కొంచెం అందరం కలిసి కోఆర్డినేషన్ తీసుకుంటాము. గణేష్ నవరాత్రి ఉత్సవాలు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని గణేష్ నగర్లో ఘనంగా కొనసాగుతున్నాయి. 9వ రోజులో భాగంగా లక్ష్మీ గణపతి హోమాన్ని వైభవంగా నిర్వహించారు. సుమారు 25 మంది దంపతులకు పైగా హోమ కార్యక్రమంలో పాల్గొన్నారు. లోక కళ్యాణార్థం ఈ లక్ష్మీ గణపతి హోమాన్ని చేపట్టినట్లు నిర్వాహకులు తెలిపారు. మధ్యాహ్నం గణపతి ఉద్వాసన కార్యక్రమం అనంతరం వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నామని చెప్పారు. లక్ష్మీ గణపతి హోమం చేయడం ద్వారా సంపూర్ణ ఆరోగ్యంతో పాటు సర్వజన మానవాళి సుభిక్షంగా ఉంటారని అర్చకులు బ్రహ్మచార్యులు తెలిపారు. పాడి పంటలతో పాటు వర్షాలు సమృద్ధిగా కురుస్తాయనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సుఖ సంపదలతో ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమం చేయడం జరిగింది. లక్ష్మీ గణపతి హోమం చేయడం వల్ల వర్షాలు కురవడం మరియు వర్షాలు కురిసిన తర్వాత ప్రతి జీవుడు కూడా ఆహారం దొరకడం అనేటటువంటిది జరుగుతుంది. మరి ప్రతి మానవాళికి కూడా సంపూర్ణ ఆరోగ్యవంతంగా ఉండాలని కోరుకుంటూ ఈ యొక్క లక్ష్మీ గణపతి హోమం చేయడం జరిగింది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా అతి భారీ విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ప్రతి సంవత్సరం విశేషమైన పూజలు జరిపించుకుంటాము.
ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా లక్ష్మీ గణపతి హోమం చేసుకోవడం జరిగింది. దాదాపు ఈ హోమంలో 20 మంది పుణ్య దంపతుల వరకు పాల్గొనడం జరిగింది. అందరికీ ఈ హోమంలో పాల్గొన్న అందరికీ ఆ దేవుడు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని వేడుకుంటున్నాము. ఈ లక్ష్మీ గణపతి హోమం జరిపించుకోవడం వల్ల ఆయురారోగ్యాలతో పాటు పశు సంపద పాడి అన్ని అభివృద్ధి చెందాలని అందరూ. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శ్రీరామ్ నగర్లో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో గణేష్ నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా స్థానిక మహిళలు వినాయకుడికి విశేష పూజలు నిర్వహించి 108 రకాల నైవేద్యాలు పెట్టి స్వామివారికి నివేదనను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ప్రతిరోజు శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారికి మహాభిషేకం, శ్రీ స్వామివారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, పరివార దేవతార్చనలు జరిగాయి. నాగిరెడ్డి మండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం వద్ద పూర్ణాహుతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో కె వినోద్ రెడ్డి, నమిలికొండ ఉమేష్ శర్మ, ఏఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ తిరుపతిరావు, రాజేందర్, ఆలయ అర్చకులతో పాటు రాజన్న సిరిసిల్ల జిల్లా భాజపా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ పాల్గొన్నారు. వినాయక నవరాత్రులను పురస్కరించుకుని వినాయక మండపాల వద్ద వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. 108 రకాల పిండి పదార్థాలు నైవేద్యంతో పాటు అన్నదాన కార్యక్రమాలు భక్తులు నిర్వాహకులు చేపడుతున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో శివకేశవ ఆలయంలో ఆర్యవేశ్య సంఘం ఆధ్వర్యంలో వినాయకుడికి 108 రకాల పిండి పదార్థాలతో నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్యవేశ్య సంఘ సభ్యులు, మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. కేంద్రంలోని ఆర్యవైశ్యుల ఆధ్వర్యంలో వరసిద్ధి వినాయక నవరాత్రోత్సవ సందర్భంగా 108 పిండి నైవేద్యాలు విఘ్నేశ్వర స్వామికి సమర్పించడం జరిగింది. అందరి ఆధ్వర్యంలో సమర్పించడం జరిగింది. జై బోలో గణేష్. 108 రకాల పిండి వంటలు నైవేద్యంగా తీసుకొచ్చినాము ఆ గణనాథునికి. ఆ గణనాథుని అనుగ్రహం మన ముస్తాబాద్లోని అందరి మీద ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. వినాయక నిమజ్జన వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని కాల్వ శ్రీరాంపూర్ మాజీ ఎంపీపీ కాంగ్రెస్ నాయకులు గోపగోని సారయ్య గౌడ్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలో నిర్వహించే వినాయక నిమజ్జన ఏర్పాట్లను మాజీ ఎంపీపీ గోపగోని సారయ్య గౌడ్ స్థానిక నాయకులతో కలిసి పరిశీలించారు. వినాయక నిమజ్జనానికి వెళ్లే రహదారి కాల్వ శ్రీరాంపూర్ నుండి పెద్దరతపల్లి వెళ్లే రహదారి గుంతలమయం కావడంతో ఇక్కడి రైతులు, గ్రామస్తుల కోరిక మేరకు ఎమ్మెల్యే విజయ రమణారావు సహకారంతో గుంతల్లో మొరం పోయించినట్లు సారయ్యగౌడ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విండో చైర్మన్ చదువు రామచంద్రారెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షులు గాజనవేస సదయ్య, పొట్టాల మొండయ్య, మునీర్ పాల్గొన్నారు. వారు ఒక మంచి ఆలోచనతోటి తమ్మి అది కంపల్సరీ పనిచేయించుర్రి, అక్కడ మనవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళందరితో పనిచేయించుర్రి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది. అదే కోణంలో ఏదైతే ఎద్దులాపూర్ వరకు కూడా రోడ్డు ముత్తారం వరకు వెళ్ళేటువంటి బస్సులు కానీ రైతులు వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. అక్కడ అరికటి సదయ పొలం దగ్గర కానీ తర్వాత లక్కారం వెళ్ళేటువంటి రహదారిలో కూడా పూర్తి ఇబ్బందికరంగా ఉన్నదనగానే అది కూడా చేయడం జరుగుతూ ఉంటుంది. తర్వాత నక్కలవాగు ఊరి మీద కారిపల్లి నుంచి నీచంపేట వరకు వెళ్ళేటువంటి రహదారి. ప్రశాంత వాతావరణంలో వినాయక నిమజ్జనం చేయాలని పట్టణ సీఐ వీరప్రసాద్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. రేపు జరిగే వినాయక నిమజ్జనంలో మండప నిర్వాహకులు పోలీస్ శాఖ ఇచ్చిన సూచనలు పాటించాలన్నారు. వినాయకులకు తరలించేందుకు రూట్ మ్యాప్ రూపొందించామని, రూట్ మ్యాప్ ప్రకారమే వినాయకులను తీసుకువెళ్లి నిమజ్జనం చేయాలన్నారు. ఇబ్బంది కలిగించవద్దు. మనం ఇంతకుముందు చెప్పిన విధంగానే హైకోర్టు సౌండ్ సిస్టమ్కి సంబంధించి హైకోర్టు నిబంధనలకి లోబడి అందరూ కూడా సౌండ్ సిస్టమ్ అనేది పెట్టుకోవాలి. వేరే రోడ్డు మీద పోయే ఇతర మన రెగ్యులర్గా టెంపుల్కి వచ్చే భక్తులు చాలామంది ఉంటారు. మండే కాబట్టి టెంపుల్కి అధిక సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి కామన్ పబ్లిక్కి భక్తులకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలిగించకుండా నిబంధనలకు లోబడి ఈ సౌండ్ తక్కువ పెట్టుకోవడం కానీ తొందరగా నిమజ్జనం చేయడం కానీ వినాయక నవరాత్రులను పురస్కరించుకుని వినాయకుడికి ప్రత్యేక పూజలు చేసి మహిళలు పెద్ద ఎత్తున దాండియా, కోలాటం, ఆటపాటలతో వినాయకుడి వద్ద సందడి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో దోసలగూడెం జై భీం చౌరస్తా వద్ద అంబేద్కర్ అసోసియేషన్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపం వద్ద వినాయకుడికి ప్రత్యేక పూజలు చేశారు. వినాయకుడి మండపం వద్ద మహిళలు కోలాటం, ఆటపాటలతో నృత్యాలు చేస్తూ సందడి చేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యూత్ సభ్యులు, మహిళలు, ప్రజలు పాల్గొన్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలంలోని బాయమ్మపల్లి గ్రామంలో హనుమాన్ ఆలయం వద్ద ఏర్పాటు చేసిన గణనాథునికి 108 రకాల ప్రసాదాలను నైవేద్యంగా సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఆలేటి శ్రీనివాసరెడ్డి, గ్రామ మహిళలు, గ్రామస్తులు పాల్గొన్నారు. హిందువుల పండుగలపై ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని బీజేపీ జిల్లా అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రేపు జరిగే వినాయక నిమజ్జన ఏర్పాట్లను బీజేపీ నాయకులతో కలిసి పరిశీలించారు. వినాయక నిమజ్జనం సోమవారం ప్రారంభం కాగా కనీసం అధికారులు ఎలాంటి ఏర్పాట్లు చేయలేదని, ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ శాఖ అధ్యక్షుడు కౌన్సిలర్ రేగుల సంతోష్ బాబు, నాయకులు రేగుల మల్లికార్జున్, సంటి మహేష్, శేఖర్, సగ్గు రాహుల్ పాల్గొన్నారు. అధికార పార్టీకి సంబంధించిన నాయకులు చాలామంది విజిట్ చేశారు. ఇండియాని ఈ లోపల అయిపోతున్న ఆలోచన కొద్దీ మనం వచ్చి చూసినట్టయితే ఎక్కడిదక్కడే ఉంది. ఆ తోవ ఇంకా టోటల్ కంప్లీట్ కాలే, బొందలు ఉంది. వచ్చేటి చాలా పెద్ద విగ్రహాలు ఇప్పుడు లైట్లు పెడతా ఉన్నారు. ఈరోజు నైట్ టెస్ట్ చేసుకున్నట్టయితే లైటింగ్ ఎక్కడ ఉంది, ఎక్కడ లేదు, ఎక్కడ తక్కువ ఉందని పరీక్షించే పరిస్థితి కూడా ఉండదు. అంటే 24 గంటల ముందు చేసుకునే తీరిక కూడా లేదు. దురదృష్టం మొట్టమొదటి సూడో సెక్యులర్ గవర్నమెంట్స్ ఏవైతున్నాయో నామమాత్రం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం 3వ వార్డు లక్ష్మీపురంలో వినాయక మండపం వద్ద లింగార్చన నిర్వహించారు. అనంతరం మహిళలు కుంకుమ పూజలో పాల్గొన్నారు. కుంకుమ పూజతో పాటు లింగార్చన సైతం చేస్తామని తెలిపారు. నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. వినాయకుడి దీవెనలు ప్రజలందరిపైన ఉండాలని వేడుకున్నట్లు మహిళలు, మండప నిర్వాహకులు తెలిపారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలోని రాజీవ్ రహదారి గుండ్లపల్లి స్టేజీ వద్ద నిర్వహిస్తున్న మహాత్మా జ్యోతిబాపులే బాలికల గురుకుల పాఠశాలలో పురుగులతో కూడిన అన్నం పెట్టారని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. వండిన బగారా రైస్లో తెల్ల పురుగులు అనేకం ఉన్నాయని విద్యార్థులు తల్లిదండ్రులకు భోజనాన్ని చూపించారు. తల్లిదండ్రులు పురుగులతో కూడిన ఆహారాన్ని మీడియాకు ఫోటోలు తీసి పంపారు. హాస్టల్లో విద్యార్థులకు అందించే భోజనం మరీ అధ్వాన్నంగా ఉందని విద్యార్థులు ఆరోపించారు. మురుగునీరు నిల్వ ఉండి దుర్గంధం వెదజల్లుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాస్టల్ను ఆకస్మికంగా తనిఖీ చేసి అధ్వాన్నంగా ఉన్న హాస్టల్ నిర్వహణపైన ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ హాస్టల్ నిర్వహణలో ఎలాంటి మార్పు రాలేదన్నారు. విద్యార్థుల బాగోగులు మరిచి ఇష్టారాజ్యంగా విధులు నిర్వహిస్తున్న ప్రిన్సిపల్ సిబ్బందిపైన చర్యలు తీసుకోవాలని విద్యార్థులు, తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. మురుగునీటి సమస్యను వెంటనే పరిష్కరించకుంటే గురుకుల పాఠశాల ముందు ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు. గుండ్లపల్లి ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే స్కూల్లో మధ్యాహ్నం పిల్లలు పెట్టే భోజనంలో పురుగులు రావడం జరిగింది. దీని మీద మేము ఎంక్వైరీకి విచారణకు వస్తే ఇలా పనిచేసిన మీదికి రాసుకొని మాట్లాడడం జరిగింది.
మరి ఆమె ఎవరితో మాట్లాడిందో మరి మేము ప్రిన్సిపల్తో మాట్లాడుతున్నాం అనం కూడా ఆమె బాగా దురదృష్టం మాట్లాడింది. మళ్ళీ అందులో ఇంట్లో ఎటువంటి ఫెసిలిటీ లేవు, ఎటువంటి సౌకర్యాలు ఆ సౌకర్యాల పిల్లగాళ్ళకి అందరికీ రేపు డెంగ్యూ రావచ్చు, మలేరియా రావచ్చు. దీనివల్ల పెద్ద ఎత్తున ప్రజలకు పైసలు ఖర్చు కావచ్చు. ఈ విధంగా ఫెసిలిటీ మంచి చేసే వరకు రాబోయే కాలంలో సిపిఐ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. ఈ నెల 15వ తేదీ నుండి 17వ తేదీ వరకు కరీంనగర్లో విశ్వకర్మ జయంతి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. జిల్లా విశ్వకర్మ సంఘం ఆధ్వర్యంలో శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాలలో ప్రతి ఒక్కరూ విశ్వబ్రాహ్మణుడు పాల్గొనాలని ఆలయ చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ అన్నారు. మొదటి రోజు సందర్భంగా కరీంనగర్ పట్టణంలోని మద్విరాట్ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. 3 రోజుల పాటు జరిగే శ్రీమద్ విరాట్ విశ్వకర్మ భగవానుని బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు విశ్వకర్మ పతాక ఆవిష్కరణ నిర్వహించారు. అనంతరం బైక్ ర్యాలీ కమాన్ నుండి ప్రారంభమై తెలంగాణ చౌక్ మీదుగా శివా టాకీస్, అంబేద్కర్ సర్కిల్, తెలంగాణ చౌక్ నుండి కమాన్ వద్ద ఆలయం వరకు కొనసాగింది. గాయత్రి విశ్వకర్మ ఆరాధన, హోమం, అన్నదానం, కుంకుమ పూజలు, ప్రసాద వితరణ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ధర్మకర్తలు టెంపుల్ గొల్లపల్లి శ్రీనివాస్, వేమ్లవాడ రవీంద్రాచారి, బ్రహ్మం, శ్రీరామోజు నాగరాజు, రాజ్ కుమార్, లీలా, ఈవో ఉడతల వెంకన్న, సదాశ్రీ పాల్గొన్నారు. నేషనల్ వైజ్గా జరగబోయే విశ్వకర్మ జయంతి మహోత్సవాన్ని మన కరీంనగర్ పట్టణంలో శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం నిర్మించినప్పటికెళ్ళి కూడా 3 రోజుల ముందే 15, 16, 17 ఈ 3 రోజుల కార్యక్రమాలను మన పెద్దలు ఎవరైతే దేవాలయం నిర్మించిందో అప్పటికెళ్ళి ఆనవాయితీగా వస్తుంది. అందులో భాగంగానే ఈరోజు 15వ తారీఖు నాడు ఉదయం పతాకావిష్కరణ, తర్వాత బైక్ ర్యాలీ, దాని తర్వాత యాగశాల ప్రవేశనం, తర్వాత అన్నదాన కార్యక్రమం, సాయంత్రము మహిళా మండలితే కరీంనగర్ పట్టణంలో ఉండే పంచదాయిల మహిళా మండలు, కరీంనగర్ పట్టణ మహిళలు కూడా అధిక సంఖ్యలో ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని కూడా 15 తారీఖు నాడు సాయంత్రము మనకు కుంకుమార్చన కార్యక్రమం కలదు. కుంకుమార్చన అనంతరం ప్రసాద వితరణ, తర్వాత అల్పారం కూడా కలదు. శ్రీ మద్విరాట్ విశ్వకర్మ భగవాన్ బ్రహ్మోత్సవాలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. హౌసింగ్ బోర్డు కాలనీలో విశ్వకర్మ జెండాను వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమ నిర్వాహకులు వీరమాధవ్ ఆవిష్కరించారు. అనంతరం ఆశ్రమం వద్ద ఏర్పాటు చేసిన బైక్ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. విశ్వకర్మ భగవానుని ఆశీస్సులు అందరిపైన ఉండాలని వీరమాధవ్ అన్నారు. ప్రతి సంవత్సరం విశ్వకర్మ జయంతి సందర్భంగా 3 రోజుల పాటు బీవీ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కమాన్ వద్ద గల బ్రహ్మంగారి ఆలయంలో అల్పాహారం, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వీరమాధవ్తో పాటు కన్నూరి మహేష్, పెందోట నరసింహాచారి, ఎదులాపురం శంకరాచారి, గాలిపల్లి సత్యనారాయణ, వెగ్గలం కిషన్, శ్రీరామోజు రవీంద్రాచారి, కన్నూరి మురళి పాల్గొన్నారు. వీరబ్రహ్మేంద్ర అనాథ వృద్ధుల ఆశ్రమం గత 21 సంవత్సరాల నుంచి నడుస్తున్న సంస్థ. దాన్ని మన పంచకులాలు అయినటువంటి మన విశ్వబ్రాహ్మణ సోదరులందరూ కూడా గుర్తించి ఈ కార్యక్రమాన్ని, ఈ జెండా కార్యక్రమం, విశ్వకర్మ జెండా కార్యక్రమాన్ని ఇక్కడ నుంచి బైక్ ర్యాలీగా ఇక్కడ నుంచి ప్రారంభించడం జరిగింది. దానికి ఎంతో సంతోషం. 21 సంవత్సరాల నుంచి నేను చేస్తున్న కృషికి ఈరోజు నేను చాలా ఆనందపడుతున్నాను, గర్వపడుతున్నాను. విశ్వకర్మలు అందరూ కూడా ఐక్యతగా ఉంటే ఏ కార్యక్రమాన్ని చేపడతామని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. జై విశ్వకర్మ. వీరమాధవ్ వీరబ్రహ్మేంద్ర స్వామి వృద్ధుల అనాథాశ్రయం హౌసింగ్ బోర్డు కాలం నుండి విశ్వబ్రాహ్మణ బంధువులందరం కలిసి విశ్వకర్మ భగవానుని యొక్క యజ్ఞ మహోత్సవాల సందర్భంగా 15, 16, 17వ తారీఖు నాడు 3 రోజులు కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఆ సందర్భంగా పండుగ వాతావరణాన్ని తలపిస్తూ బైక్ ర్యాలీని హౌసింగ్ బోర్డు విశ్వబ్రాహ్మణ బంధువులందరి తరఫున మేమందరము వీరమాధవ్ గారి యొక్క చేతుల మీదుగా పతాకావిష్కరణ గావించుకొని మరి కమాన్ వద్ద గల వీరబ్రహ్మేంద్ర ఆలయం వరకు బైక్ ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ శుభ సందర్భంగా విశ్వబ్రాహ్మణులందరికీ కూడా మరి శుభాకాంక్షలు తెలుపుకుంటూ తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను పాఠ్యాంశాల్లో చేర్చాలని రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షులు కసిరెడ్డి మణికంఠరెడ్డి అన్నారు. కరీంనగర్లోని బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఏఐఎస్ఎఫ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ విలీన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని కోరారు. అదేవిధంగా తెలంగాణ సాయుధ చరిత్రను విద్యార్థులకు తెలియజేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని చెప్పారు. గత కేసీఆర్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విస్మరించిందన్నారు. ఈ సమావేశంలో మణికంఠరెడ్డితో పాటు ఏఐఎస్ఎఫ్ నాయకులు, సభ్యులు పాల్గొన్నారు. నిజాం నవాబు రజాకార్ల పాలన వ్యతిరేకంగా, ఫ్యూడల్ ప్రభుల అణచివేత నిరసన వ్యతిరేకంగా ఆనాడు తెలంగాణ గ్రామాల్లో జరిగిన మహోన్నత విప్లవ పోరాటం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం. భారతదేశానికి స్వాతంత్రం 1947 ఆగస్టు 15 వచ్చిన
ఇంకా హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో కాకుండా నిజాం నవాబు చేతుల పాలనలో ఉండేది. ఇలా గ్రామాల్లోని ప్రజలు, భూస్వాములు, పెత్తందారులు, ఇలా దోపిదారులు ఎక్కడికక్కడ ప్రజలను హింసిస్తూ వేధిస్తూ ఇలా నిజాం నవాబు రజాకార్ల భూస్వాముల యొక్క వేధింపులు భరించలేక, వారు పెట్టే కష్టాలు కన్నీళ్లు భరించలేక ఇలా నాడు బండెనక బండి కట్టి అని చెప్పి ఆనాడు విప్లవ చైతన్య పోరాటాల స్ఫూర్తితో తెలంగాణ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు ఇలా నిజాం నవాబు యొక్క పరిపాలన వ్యతిరేకంగా పోరాటం ప్రారంభించారు. ఇలా కమ్యూనిస్టు నాయకులైనటువంటి ఆనాడు బద్దం ఎల్లారెడ్డి, రావి నారాయణ రెడ్డి, ముగ్ధున్ మోహిద్దీన్ గారు ఇచ్చినటువంటి పిలుపును అందుకొని ఇలా దొడ్డి కొమరయ్య, అదేవిధంగా చిట్టి అలైనమ్మ, ఆరుట రామచంద్రారెడ్డి. పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలం అబ్బాపూర్ గ్రామంలో రోడ్లు అధ్వాన్న పరిస్థితికి చేరుకున్నాయి. అబ్బాపూర్ నుండి సమ్మక్క గద్దెల వరకు కోటి రూపాయలతో తారు రోడ్డు గత కొద్ది రోజుల క్రితం నిర్మించారు. నాణ్యతా లోపంతో రోడ్డు వేసిన కొద్ది రోజులకే పెచ్చులుగా ఊడిపోయి గుంతలు పడడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కోటి రూపాయలతో నిర్మించిన రోడ్డు కాంట్రాక్టర్కు కాసులు కురిపించిందని, ప్రజలకు మాత్రం నరకప్రాయంగా మారిందని చెప్తున్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుందని సంబంధిత అధికారులు అయినా స్పందించకపోవడం ఇక్కడ కోసమేర్పు. కొద్ది రోజుల క్రితం కోటి రూపాయలతో బీటీ రోడ్డు నిర్మించడం జరిగిందని గ్రామస్తులు శ్రీనివాస్ అన్నారు. కొద్ది రోజులకే పెచ్చులు ఊడిపోయి గుంతలు పడి రోడ్డు చెడిపోయిందన్నారు. కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకుని నూతన రోడ్లు నిర్మించాలని గ్రామస్తులు కోరుతున్నారు. మొన్న ఒక రోజు అక్కడ రోడ్డు గిట్లా ఈజీగా వస్తుంది అని చెప్పి మేము ఆరోపణ చేసినందుకు దాన్ని మీరు ముందు గడ్డపారలతో తవ్వి వెనకచీరి తీసి పేపర్లో వేశారు అని చెప్పి మమ్మల్ని బదనం చేశాడు. మీరు కమిషన్ల కోసమే మీరు ఈ పని చేస్తారు అని చెప్పి మమ్మల్ని మరో ఆరోపణ చేశాడు. కానీ ఇప్పుడు ఇంకో 10 మంది రైతులు కూడా వచ్చి ఇంకా ఇది ఎట్లా ఉంది నాణ్యత అని చెప్పి చూడడానికి తీసుకొని వస్తే ప్రతి ఒక్కరు దీంట్లో ఇగో చేతనే అట్టికి ఇట్లా పిల్లవాడు తీసినా కానీ అది ఒక రొట్టె లెక్క ఇరిసే పరిస్థితి ఉన్నది. కావున ఈ రోడ్డు మొత్తం తొలగించి దీన్ని మళ్ళా నాణ్యతతోటి దీన్ని నిర్మించాలని మా యొక్క మనవి. ఈ ఇట్టి రోడ్డు పటిష్టంగా ఉంటే 10 కాలాల పాటు ఉండాలనేది మా కోరిక. కావున ఇంకా మరొకరించి దీని మీద విచారణ జరిపించి నిర్ణయం తీసుకోవాలని మనవి. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బింగి రాజు ఆధ్వర్యంలో మలిదశ ఉద్యమకారుల చరిత్ర పుస్తకం విడుదల చేశారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించి 10 ఏళ్లు గడిచినా రాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారుల దశ మాత్రం మారలేదని ఆరోపించారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత బతుకులు బాగుపడతాయనుకున్న ఉద్యమకారుల్లో ఆశలు క్షీణిస్తున్నాయని తెలిపారు. తొలి అమరుడు శ్రీకాంతాచారి తల్లికి న్యాయం జరగలేదని, తమకేం జరుగుతుందన్న ఆందోళన వ్యక్తమవుతోందన్నారు. నూతన ప్రభుత్వం వీరి ఆశలను ఆకాంక్షలను నెరవేర్చాలని కోరుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షులు కవ్వంపల్లి రాము, ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జ్ సాయి, తానిపర్తి బుచ్చారావు, నాయకులు న్యాతరి పోచాలు, కొండ రవి, శ్రావణ్, మల్లేష్, సచిన్, అజయ్, రవీందర్, రామస్వామి పాల్గొన్నారు. ఖచ్చితంగా హాజరు కావాలని చెప్పి ప్రతి ఒక్కరు ఉన్న ఉద్యమకారులకు తెలియకుండా ఈ మీడియా ద్వారా అందరికీ తెలియడం జరుగుతుంది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ వచ్చేంత వరకు మేము కొట్లాడుకుంటా పనిచేస్తాం. తెలంగాణ వచ్చేది మేము కష్టపడి మేము ఉన్నాం కాబట్టి మమ్మల్ని గుర్తించి ఎక్కడ పోయినా కూడా మాకు ప్రయారిటీ ఉంది, మాకు ముందు అవకాశం కలిగేలా అందరికీ మేము తెలియజేస్తూ ఈ బుక్ని ప్రతి ఒక్క ఆఫీస్లో హ్యాండ్ చేయడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ప్రతి ఒక్క ఆఫీస్కు మేము ఇస్తూ మీడియా ద్వారా అందరికీ మేము పబ్లిక్ చేయడానికి అందులో మేము కష్టపడ్డ ఉద్యమంలో కష్టపడ్డ ఫలితాలను విడుదల చేయడం జరిగింది. ఈ యొక్క బుక్ రిలీజ్ సందర్భంగా చీమ శ్రీనివాస్ గారికి, గుండె టైలయ్య గారికి, మరియు మా మండల నాయకులు తానిపర్తి బుచ్చారావు గారు, బింగి రాజు గారు, తర్వాత సభ్యులందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. మా అయితే ఏవైతే ఆశయాలు ఉన్నాయో ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఖచ్చితంగా వారు ఇస్తా అన్న హామీలను ఉద్యమకారులకు ఏదో ఒకటి చెందే విధంగా చేయాలని డిమాండ్ చేస్తూ పెయింటర్స్ సభ్యులు ఐకమత్యంగా ఉండాలని గ్లోబల్ పెయింటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సయ్యద్ మస్రత్ అన్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్లోబల్ పెయింటర్స్ అసోసియేషన్ అధ్యక్షుని ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించగా సమావేశానికి గ్లోబల్ పెయింటర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు సయ్యద్ మస్రత్ పాల్గొని పలు సూచనలు చేశారు. పెద్దపల్లి ప్రజలు తమ ఇండ్లకు పెయింట్ వేయించుకునేటప్పుడు పెయింటర్స్ ఐడెంటిటీ కార్డు చూసి పనులు ఇవ్వాలని సయ్యద్ మస్రత్ అన్నారు. ఐడెంటిటీ కార్డు లేని వారికి పనులు ఇవ్వడం వల్ల వారు పెయింట్ దొంగతనాలు చేసి పనులు మధ్యలో వదిలిపెట్టిపోవడం వల్ల మీకే చాలా ఇబ్బంది కలుగుతుందని చెప్పారు. ప్రజలు గమనించి యూనియన్కు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో గ్లోబల్ పెయింటర్స్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు నాని, సమ్మయ్య, శ్రీనివాస్, విజయ్, సంపత్, అనిల్ పాల్గొన్నారు.
పెద్దపల్లి జిల్లా కేంద్రంలో గ్లోబల్ పెయింటర్ అసోసియేషన్ చాలా పాతది. మేము దీన్ని ఫామ్ చేయడానికి మధ్యలో కొంచెం అందరూ పనుల మీద ఉండి ముందుకు రాలేకపోయాము. ఇప్పుడు చాలామంది బయట వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారంటే కొన్ని పనులు చేస్తున్నారు, దొంగతనాలు చేసి పోతున్నారు. మాకు పెద్దపల్లిలో మేము బదనాం అవుతున్నాం. అందుకోసం దీన్ని ఫామ్ చేయడం కోసం మళ్ళీ మేము ముందుకు వచ్చి మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు అంతా యూనిటీగా చేసి ఎవరెవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో వాళ్ళని పిలిచి వాళ్ళ సభ్యత్వము ఇవ్వకుండా వాళ్ళ పని పూర్తి చేయించి ఆ ఇంటి ఓనర్కు నష్టం లేకుండా మేము వాళ్లకు పూర్తిగా పని చేసి పంపించే ఏర్పాటు చేయడం కోసం మేమంతా యూనిటీ అయ్యి అందరం మేము యూనియన్ కార్డు ఉన్న వాళ్ళమే, లోకల్ వాళ్ళం. జిల్లా బాడీ ఇది, పాత బాడీయే, కొత్త బాడీ కాదు. మేమందరం దీనికోసం ముందుకు వచ్చినాం. మీరు ఎందరు ఉంటారు ఇప్పుడు టోటల్? 200 మంది పెయింటర్లు పెద్దపల్లిలో ఉన్నారు. ఐడి కార్డ్స్ ఉన్నాయి అందరికి. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమన్నా సమస్య వేరే వాళ్ళ సమస్య కొంతమంది బయట రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు. కరీంనగర్ జిల్లా టీఎన్జీఓస్ సంఘ అధ్యక్షుడు దారం శ్రీనివాసరెడ్డి పుట్టినరోజు వేడుకలు కరీంనగర్లో ఘనంగా నిర్వహించారు. నగరంలోని టీఎన్జీఓస్ సంఘ భవనంలో వేద బ్రాహ్మణుల ఆశీర్వచనాలతో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకున్నారు. నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని ఉద్యోగులు ఆకాంక్షించారు. పలు శాఖల అధ్యక్ష కార్యదర్శులు శాలువాలతో సత్కరించి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా టీఎన్జీఓల కార్యదర్శి సంగెం లక్ష్మణరావు, కోశాధికారి కిరణ్ కుమార్ రెడ్డి, కేంద్ర సంఘం నాయకుడు నాగుల నరసింహాచారి, కేంద్ర సంఘం నాయకులు నాగుల నరసింహస్వామి, ప్రభాకర్ రెడ్డి, రాగి శ్రీనివాస్, మడిపల్లి కాళీచరణ్, అర్బన్ అధ్యక్షులు సర్దార్ హర్మిందర్ సింగ్, రూరల్ అధ్యక్షులు మారపాక రమేష్ భరద్వాజ్, ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ, బొమ్మనపల్లి, చిగురుమామిడి, సుందరగిరి, పీచుపల్లి గ్రామాలలో రేషన్ బియ్యం విచ్చలవిడిగా కొనుగోలు చేస్తున్న కరీంనగర్ పట్టణంలోని భగత్ నగర్ వాసుదేవ కాలనీలోని విఘ్నేశ్వర నవరాత్రి ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. వినాయక మండపం వద్ద వాసుదేవ కాలనీ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక హోమం కార్యక్రమాన్ని నిర్వహించారు. వాసుదేవ కాలనీ వాసులు సుఖ సంతోషాలతో ఉండాలని ఈ హోమ కార్యక్రమాన్ని నిర్వహించామని అధ్యక్షులు గోస్కుల మల్లేశం అన్నారు. ప్రతి ఏటా గణపతి నవరాత్రులు జరుపుకుంటామని తెలిపారు. అనంతరం మధ్యాహ్నం విఘ్నేశ్వరుడి వద్ద అన్నప్రసాద కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోస్కుల మల్లేశం, ఎస్ఐ మామిడాల సురేందర్, శ్రీనివాసరెడ్డి, రాజేందర్, రాజు పాల్గొన్నారు. జమ్మికుంట మాజీ మార్కెట్ చైర్మన్ సమ్మిరెడ్డి గుండెపోటుతో మృతి చెందగా వారి అంత్యక్రియలకు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరై కుటుంబ సభ్యులను ఓదార్చారు. తుమ్మిటి సమ్మిరెడ్డి ఇటీవల గుండెపోటుతో అకాల మరణం చెందిన విషయం తెలిసిందే. విద్యార్థి నాయకుడి దశ నుండి అంచెలంచెలుగా ఎదుగుతూ జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా రైతులకు, వ్యాపారస్తులకు ఎనలేని సేవలు అందించారు. సమ్మిరెడ్డి మృతి చెందిన విషయం తెలియగానే మంత్రి పొన్నం ప్రభాకర్ ఆయన పార్థివ దేహానికి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంగాడి కృష్ణారెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజేశ్వరరావు, వైస్ చైర్మన్ స్వప్నకోటి, సొసైటీ చైర్మన్ సంపత్, మాజీ సర్పంచ్ మల్లయ్య, పలువురు కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తెలంగాణ
తెలంగాణ ఉద్యమకారుడు జిట్టా బాలకృష్ణారెడ్డి ఇటీవల అనారోగ్యంతో మరణించారు. యాదాద్రి భువనగిరి జిల్లాలోని భువనగిరి పట్టణంలో శ్రీ సాయి కన్వెన్షన్ హాల్లో సంస్మరణ సభ దశదిన కర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. కరీంనగర్ జిల్లా యువజన సంఘాల సమితి ప్రతినిధులు కిరణ్ కుమార్, రేండ్ల కళింగ శేఖర్, అలువాల విష్ణు, తెలంగాణ ప్రైవేటు లెక్చరర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు వంగపల్లి రాజేశ్వర్, యువజన సంఘాల సమితి బాధ్యులు గడ్డం జగత్పాల్, కోట మధు పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు. యువజన సంఘాల స్థాపన ద్వారా గత 25 సంవత్సరాల నుండి కరీంనగర్ జిల్లాకు ఎంతో అనుబంధం జిట్టాకు ఉందని తెలిపారు. ఆయన ప్రోత్సాహంతో జిల్లా నుండి ఎంతో మంది యువతీ యువకులు జాతీయ స్థాయిలో రాణించారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో యువజన సంఘాల సమితి ప్రతినిధులు పాల్గొన్నారు. బీఆర్ఎస్ పాలనలో కక్షపూరిత రాజకీయాలకు పాల్పడలేదని ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం చింతకుంట గ్రామంలోని కెనాల్ వద్ద జరగనున్న నిమజ్జన ఏర్పాట్లను మేయర్ సునీల్ రావుతో కలిసి పరిశీలించారు. హిందువులు గొప్పగా జరుపుకునే పండగ వినాయక చవితి అన్నారు. నగరపాలక సంస్థ తరపున అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. కాకతీయ కెనాల్ ద్వారా 1000 క్యూసెక్ల నీరు విడుదల చేసినట్లయితే నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. కేవలం పదవీకాంక్ష కోసమే అరికెపూడి గాంధీ కాంగ్రెస్ అంటున్నాడని తెలిపారు. ప్రజలు కాంగ్రెస్ కు అవకాశం ఇచ్చింది కేవలం అభివృద్ధి చేయడానికేనని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేతో పాటు మేయర్ సునీల్ రావు, నగర బీఆర్ఎస్ అధ్యక్షులు చల్లా హర్శంకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకా చాలా సమయం ఉంది. ఇప్పుడు 1 ఇయర్ కూడా కాలేదు కాంగ్రెస్ ప్రభుత్వానికి. ఇంకొక 2-3 నెలలు చూస్తాం కదా. ప్రజలు ఇచ్చిన అధికారం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చారు. మంచి చేయాలని కోరుకుంటాం. మంచి చేయడం డెఫినెట్గా ప్రతిపక్ష పోషిస్తాము. ప్రజలకు వారు ఏమి ఇచ్చిన హామీల్లో వాళ్ళని డెఫినెట్గా ప్రజలకు అందే విధంగా మా ప్రతిపక్ష పాత్ర నిర్వహిస్తామని చెప్తున్నాం. మేము ఇంతకుముందు ఒక్కసారి మా పార్టీ స్టాండ్ ఒకటే. అరకెపూడి గాంధీ మా పార్టీ నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి, కాంగ్రెస్ కలిసిండు. ఇప్పటికీ మీరు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా ముఖ్యమంత్రి కూడా అడగాలి. ఆయన ఏ పార్టీ? ఆయన ఒకసారి కాంగ్రెస్ అంటుండు, ఒకసారి టీఆర్ఎస్ అంటుండు. స్టిల్ ఈజ్ కన్ఫ్యూజ్. కాబట్టి ఆ కాంగ్రెస్ పార్టీ చెప్పండి, ఈరోజు కాంగ్రెస్ అధిష్టానం చెప్పండి, అరకెపూడి గాంధీ ఏ పార్టీ చెప్పండి. నిజంగానే అరకెపూడి గాంధీ మా పార్టీ అని అనుకో, నువ్వు పిఎస్ చైర్మన్ ఇవ్వకూడదు. మా టీఆర్ఎస్ పార్టీ అనుకో, రండి తెలంగాణ మోరు రండి. అది మేము కోరుకుంటున్నాం. ఈరోజు అరకెపూడి గాంధీ ఆయన చెప్పండి, ఏ పార్టీ చెప్పండి. నేను కాంగ్రెస్ అంటాడా, బీఆర్ఎస్ అంటాడా? బీఆర్ఎస్ అంటే రండి, తెలంగాణ బాగుంది రండి, మేము అందరం పోతున్నాం కదా. సో అది కోరుకుంటాం. శ్రీధర్బాబు ఏమంటారంటే ఆ పార్టీ వ్యక్తికి మేము పిఎస్సీ చైర్మన్ ఇస్తే వాళ్ళే ఓడిస్తలేరంటారు. మా పార్టీలో మమ్మల్ని అడగాలి కదా, ప్రతిపక్షాన్ని అడగాలి కదా. మేము హరీష్ రావు పేరు ఇచ్చినాం. హరీష్ రావు పేరు ఎందుకు అనొచ్చు ప్రతిపక్షం? ఎందుకు హరీష్ రావు గారి పేరు ఎందుకు ఇవ్వరు మీరు? అరకెపూడి గాంధీ పేరు ఇవ్వడం అర్థమైంది. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్. సైన్ అవుట్, సరసిజ.